ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆప్ యాంప్ యాజ్ ఏ డిఫరెన్సేటర్. ఓకేనా? డిఫరెన్సేటర్ గురించి రాయండి అని మనకి ఎగ్జామ్లో అడుగుతారమ్మా. ఓకే. అయితే ఏ వలీములో అయితే నిర్గమన వోల్టేజ్ అనేది నివేశ వోల్టేజ్ యొక్క అవకలన రూపంలో ఉంటుందో అటువంటి వలయాన్ని ఏమంటారమ్మా? అవకలని అని అంటారు. ఏంటమ్మా? ఏ వలీములో అయితే నిర్గమన వోల్టేజ్ అనేది నివేశ వోల్టేజ్ యొక్క అవకలన రూపంలో ఉంటుందో అటువంటి వలయాన్ని ఏమంటారమ్మా? డిఫరెన్సియేటర్ అని అంటారనమాట. అయితే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ యొక్క అవకలన అయినా దాన్ని ఏమంటారు? డిఫరెన్సియేటర్ అని అంటారు. అంటే ఏంటి? ఈ అవుట్పుట్ వోల్టేజ్ యొక్క చూడండి, అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ యొక్క అవకలన అయితే దాన్ని ఏమంటామా? డిఫరెన్సియేటర్ అని అంటాం. ఓకేనా? అయితే డిఫరెన్సియేటర్ కూడా ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ వల్లే ఉండును. ఎందుకు ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ వల్లే ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్‌లో నెగెటివ్ టెర్మినల్ అదేవిధంగా పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇన్పుట్ సిగ్నల్‌ని ఏమి ఇస్తున్నామా? ఇన్పుట్ సిగ్నల్‌ని ఏం చేస్తున్నాం? ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి ఇస్తున్నాం. అదేవిధంగా నాన్ ఇన్వర్టింగ్‌ని గ్రౌండ్ చేసాం. అందువల్ల ఇది ఏ కాన్ఫిగరేషన్‌లో ఉంది? ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్‌లో ఉందన్నమాట. ఇక్కడ ఏం చేస్తాం? ఈ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్‌లో ఏం చేస్తాం? ఇక్కడ R1 అనే రెసిస్టర్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్‌లో R1 అనే రెసిస్టర్ ఉంటుంది. ఈ రెసిస్టర్ బదులుగా నేనేం చేశానమ్మా? ఒక కెపాసిటర్‌ని పెట్టుకున్నానన్నమాట. ఓకేనా? సేమ్ ఆల్రెడీ మీకు తెలుసు అవుట్‌పుట్‌ని తీసుకొచ్చి ఇన్పుట్‌కి ఏం చేసాం? ఒక ఫీడ్‌బ్యాక్ రెసిస్టర్ ద్వారా కలిపాం. ఓకేనా? ఒక రెసిస్టర్ ద్వారా కలిపాం. అందువల్ల దీన్నేమంటారు? ఫీడ్‌బ్యాక్ రెసిస్టర్ అంటారు. దానిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం అనేది ఐఎఫ్ అన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు ఏం చేసాం? విఐ అనే వోల్టేజ్ అప్లై చేసాం. ఇప్పుడు ఈ కెపాసిటర్ గుండా మనకి ఐ1 అనే అదే అంటే ఈ టెర్మినల్ గుండా ఏమవుతుందంటే ఐసీ అనే విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ దగ్గర అప్లై చేసే వోల్టేజ్ నేనేమనుకుంటానంటే విఐ ఆఫ్ టీ అంటే ఏంటి? వోల్టేజ్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ అనుకుంటున్నా. అదేవిధంగా అవుట్పుట్ వోల్టేజ్ ఏమంటానంటే వోల్టేజ్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ వి నాట్ ఆఫ్ టీ అని అనుకుంటానన్నమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇదేంటమ్మా ఇది? ఆదర్శమైన ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఈ ఆదర్శమైన ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అవ్వడం వల్ల ఏమవుతుందమ్మా? దీని గుండా పోయే వోల్టేజ్ V1, దీని గుండా పోయే వోల్టేజ్ V2. అప్పుడు దీని గుండా పోయే కరెంట్ I1 అనుకుంటాను. దీని గుండా పోయే కరెంట్ I2 అనుకుంటాను. కానీ ఇది ఆదర్శ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అవడం వలన దీనికి అనంతమైన నిరోధం ఉంటుంది. ఈ అనంతమైన నిరోధం వలన I1 మరియు I2లు గుండా పోయే విద్యుత్ ప్రవాహం అనేది శూన్యమవుతుంది. నెక్స్ట్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ప్రకారం మనకేమవుతుందమ్మా? V1 ఈజ్ ఈక్వల్ టు V2 అవుతుంది. కానీ మనం ఇక్కడ ఏం చేసాం? V2ని గ్రౌండ్ చేసాం. అందువల్ల ఏమైందమ్మా? V1 కూడా 0 అయింది. అంటే V1ని మనం గ్రౌండ్ చేయకుండా గ్రౌండ్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ పాయింట్ ఏమంటారంటే విర్చువల్ గ్రౌండ్ అని అంటారు. ఈ పాయింట్ ఏమంటారు మనం? విర్చువల్ గ్రౌండ్ అని అంటాం. దాన్ని ఎందుకు చూస్తామా? జీతో సూచిస్తాం. ఓకేనా? ఇప్పుడు జీ అనే బిందువుని ఏమంటాం మనం? విర్చువల్ గ్రౌండ్ అని అంటాం. అయితే ఆదర్శ ఆప్ యాంప్ కావడం వలన ఇన్పుట్‌లోని ఎంత విద్యుత్ ప్రవాహం ఉంటుందో అది ఫీడ్‌బ్యాక్ గుండా పోయే విద్యుత్ ప్రవాహానికి సమానము. ఇన్పుట్‌లో విద్యుత్ ప్రవాహం నేనేమనుకున్నాను? ఐసీ అనుకున్నాను. అదేవిధంగా ఫీడ్‌బ్యాక్‌లో గుండా పోయే విద్యుత్ ప్రవాహాన్ని ఐసీ అనుకున్నా. ఐఎఫ్ అనుకున్నాను. అంటే ఏంటమ్మా? ఇది ఆదర్శమైన ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అవడం వల్ల ఇన్పుట్‌లో ఎంత విద్యుత్ ప్రవాహం అనేది వెళ్తుందో అది ఫీడ్‌బ్యాక్ గుండా పోయే విద్యుత్ ప్రవాహానికి సమానం ఉంటుంది. ఇన్పుట్‌లో పోయే విద్యుత్ ప్రవాహాన్ని నేనేమన్నాను అనుకున్నాను? ఐసీ అనుకున్నాను. అదేవిధంగా ఫీడ్‌బ్యాక్ గుండా పోయే విద్యుత్ ప్రవాహాన్ని ఏమనుకున్నాను నేను? ఐఎఫ్ అనుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం ఫైండ్ ఔట్ చేస్తాను? ఐసీ ఫైండ్ ఔట్ చేస్తాను. ఆల్రెడీ మనం ఫైండ్ ఔట్ చేసాం. ఎందులో ఫైండ్ ఔట్ చేసాం? ఇంటిగ్రేటర్‌లో. ఐసీ ఏమవుతుందమ్మా? ఆ కెపాసిటర్‌కి ఉండే కెపాసిటెన్స్ అదేవిధంగా అక్కడ ఉండే వోల్టేజ్ ఏమవుతుంది? ఐసీ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ డివి బై డిటి అవుతుంది. కానీ ఇక్కడ వోల్టేజ్ మనం ఏం తీసుకున్నాం అంటే సి ఇంటూ డివిఐ ఆఫ్ టీ బై డిటి అని మనం తీసుకున్నాం అనమాట. అంటే ఏంటి ఇక్కడ వి అనేది విఐ ఆఫ్ టీ అనమాట. అంతే. అంటే ఏంటి? వోల్టేజ్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ టైం. ఇంకేమీ లేదు. నెక్స్ట్ మనం ఏం చేసాం? ఇక్కడ నివేశంలో పోయే విద్యుత్ ప్రవాహం అనేది ఫీడ్‌బ్యాక్ గుండా పోయే విద్యుత్ ప్రవాహానికి సమానం అన్నాం. అంటే ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ అన్నాం. ఇక్కడ ఐసీని ఫైండ్ ఔట్ చేసాం. ఆల్రెడీ మనకి నిన్న ఇంటిగ్రేటర్‌లో ఫైండ్ ఔట్ చేసాం. ఏమొచ్చిందమ్మా? సి ఇంటూ డివి బై డిటి. ఇక్కడ వి అంటే ఏంటమ్మా? వి ఆఫ్ టీ. అక్కడ వి ఆఫ్ టీని ప్రతిక్షేపించాం. ఇప్పుడు ఏం ఫైండ్ ఔట్ చేస్తాం?
ఫీడ్‌బ్యాక్ గుండా పోయే విద్యుత్ ప్రవాహాన్ని ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి, అంటే ఫీడ్‌బ్యాక్ రెసిస్టర్ గుండా పోయే విద్యుత్ ప్రవాహం ఐఎఫ్, ఆ ఐఎఫ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి, ఇక్కడ ఏంటమ్మా ఇనిషియల్ వోల్టేజ్ 0 ఎందుకు విర్చువల్ గ్రౌండ్ 0 మైనస్ ఇక్కడుండే వోల్టేజ్ ఎంతమ్మా వి నాట్ ఆఫ్ టీ, ఇక్కడుండే రెసిస్టర్ ఎంతమ్మా ఆర్ఎఫ్. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమొచ్చింది ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి నాట్ ఆఫ్ టీ బై ఆర్ఎఫ్ అనేది మనకి వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు 1 అండ్ 2 నుంచి ఏమవుతుందమ్మా 1 అండ్ 2 నుంచి 1 ఏమవుతుందంటే సి ఇంటూ విఐ ఆఫ్ టీ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ వి నాట్ ఆఫ్ టీ బై ఆర్ఎఫ్ అనేది అవుతుంది అనమాట. ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తే మనకేమొస్తుంది అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మైనస్ ఆర్ ఇటువైపు పంపిస్తే ఆర్ఎఫ్ ఇంటూ సి డివి ఆఫ్ టీ బై టీటీ వస్తుంది. దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ యొక్క అవకలనగా మనం చెప్పొచ్చు. అందువలన ఈ వలయాన్ని ఏమంటారంటే డిఫరెన్సియేటర్ అని అంటారు. హియర్స్